బీజేపీ బ్రహ్మాండంగా అక్కడ చాలా బలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది అక్కడ నేను చెప్పాను కదా. కేరళలో అంటే కొద్దిగా టైం పడుతుంది. తమిళనాడు కనబడుతుంది ఆల్రెడీ వాళ్ళే ఉన్నట్టే. సో ఈ పరిస్థితుల్లో మీ తెలంగాణనే టార్గెట్ లాగా కనబడుతోంది. ఏంటి రేవంత్ రెడ్డి నాయకత్వం ఉన్నంత వరకు తెలంగాణలో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఎవరు తలకాయకం చేసి కాల్మి చేసినా వచ్చే పరిస్థితులు సో ఆల్రెడీ జాతీయ రాజకీయాల్లో ఉండనా ఆల్రెడీ జాతీయ రాజకీయాల్లో ఉన్నాడు ఉన్నప్పటికీ కూడా తన మార్క్ ఇక్కడ తెలంగాణలో ఉంటుంది. ఇప్పుడు మీరు తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకోండి. తమిళనాడులో అనూహ్యంగా టీవీకే రావడానికి ముఖ్య కారణము ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు డిఎంకే అన్నా డిఎంకే తప్ప వేరే లేదన్న లైన్ లో మూస పద్ధతి రాజకీయాలకి పులు స్టాప్ పెట్టే విధంగా యంగ్స్టర్స్ 40% ఉన్నటువంటి యంగ్స్టర్స్ అక్కడ 39 years అంటే 40 years లోపు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అటువైపుకి మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తను తీసుకున్నట్టు కొన్ని అంశాలు భారతీయ జనతా పార్టీ కీ రోల్లో వెనక ఉండి చాలా విషయాలు తను చాలా సప్రెస్ చేసినటువంటి దాంట్లో అనూహ్యంగా తనకున్నటువంటి దాంట్లో ప్రజలు కూడా దాన్ని గమనిస్తారు. సోషల్ మీడియా మీరు తనది గమనిస్తే వెరీ యాక్టివ్ సోషల్ మీడియా ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా. సో తన అభిమాన సంఘాల నుంచి ఉన్నటువంటిది కూడా. సో ఇక్కడ పూర్తిగా మహిళలు యంగ్స్టర్స్ తన వైపు నిలబడడానికి ఒక వినూతమైనటువంటి రీతిలో ఇవాళ తనకి పట్టం కట్టిన చెప్పాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రంలో జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళు ఎంతమంది నిలబడితే అంతమంది గెలిచినారు వాళ్ళ దగ్గర నుంచి. సో అంటే క్లీన్ ఇమేజ్ కూడా ప్రజలు చూస్తున్నారు అనేది మనం గమనించాలి ఇక్కడ. సో ఇక్కడ తనకి ఉన్నటువంటి దాంట్లో ఎక్కడా కూడా తనకి అవినీతి గానీ కాంగ్రెస్ కి లేదు కదా అంటున్నాను. అంటే ఇప్పుడు క్లీన్ ఇమేజ్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వం చూస్తారండి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి పైన ఎవరు ఎంత దుమ్మెత్తిపోయాలో అన్ని దుమ్మెత్తిపోసారు, ఎన్ని చేయాలో అన్ని చేశారు. కానీ ప్రజలు తనని విశ్వసించారు. ఎందుకు? సో బలంగా నిలబడగలిగినాడు కాబట్టి. సో సందర్భాలను బట్టి ఉన్నటువంటి ఓటర్ల డిసిషన్ మారుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఉండే దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ అన్నా డిఎంకేతో ఉన్నప్పటికీ కూడా ఒకానొక సందర్భంలో విజయంతో మాట్లాడడానికి కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్షిప్ ఇంట్రెస్ట్ చూపింది. మనం విజయంతో కలిసి వెళ్దామన్న ఉద్దేశంలో. బట్ మేము లాంగ్ టర్మ్ రిలేషన్ లో కరుణానిధి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తనతో స్టాలిన్ కుటుంబంతో విజయన్ గారేమో రాహుల్ గాంధీ బీజేపీతో కుమ్మక్కయ్యాడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో విజయన్ బీజేపీతో, కాంగ్రెస్ పార్టీ కాదు సిపిఎం నాయకులే కొంతమంది మా విజయన్ బీజేపీ వాళ్ళు చెప్పినట్టు వింటున్నాడని సిపిఎం నాయకులు మాట్లాడే సందర్భం నేను విన్నాను. నేను ఏమంటున్నాంటే బీజేపీకి ఏముంటది, కాంగ్రెస్ ఉండొద్దు, దాని తర్వాత ఎవరున్నా వాళ్ళకి పర్వాలే. కాబట్టి ఆ సందర్భంలో ఒకనొక సిచ్యువేషన్ లో విజయన్ ఉన్నా ఓకే కానీ కాంగ్రెస్ రావద్దని వాళ్ళ లైన్ ఉండింది కాబట్టి సహకరించని చెప్పిన. ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. దేశ రాజకీయాల ముఖ చిత్రము మారేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏది ఎక్కువ స్టాండర్డ్ ఉండదన మారినప్పుడు కూడా తాత్కాలికమే అంటున్నా. శాశ్వతం ఏదైతుంది ప్రజల నుంచి వచ్చినటువంటి ఏది శాశ్వతం కాదు. ఏదైనా 5 ఏళ్లే, ఏది శాశ్వతం కాదు. మోదీ గారు వచ్చినప్పుడు కూడా 5 ఏళ్ళు అనుకుంటే ఇప్పుడు 15 ఏళ్ళు అవుతుంది. అది 15 అవుతో 20 అవుతో 25 అవుతో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకి బెంగాల్ ఉంది. బెంగాల్లో 30 ఏళ్ళు కమ్యూనిస్టులు ఉన్నారు, దిగలేదు. దిగితే ఎక్కలేదు. మళ్ళీగా మమతా బెనర్జీ వచ్చారు, 15 ఏళ్ళు ఉన్నారు, ఇప్పుడు దిగింది. ఇంకా నో మోర్. ఇంకా అక్కడ ఇప్పుడు బీజేపీ వీళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు మరి శాశ్వతమో తెలియదు. తృణమూల్ కాంగ్రెస్ అయిపోయిన దాంట్లో ఆటోమేటిక్ గా రేపు సంబంధించినటువంటి దాంట్లో మేము పొత్తులో ఉన్నప్పటికీ కూడా విజయన్ గెలిచారు కాబట్టి తను ఇప్పుడు హంగుల వైపుకి మూవ్ అవుతుంది అక్కడ. కాబట్టి కాంగ్రెస్ తో కలిసి వదిలేస్తానని చెప్తారు. భారతీయ జనతా పార్టీ రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో అవసరం అనుకున్నప్పుడు కాంగ్రెస్ విజయ్ తో కలిసి పనిచేస్తే అప్పుడు మొత్తం కలవచ్చు కదా. డిఎంకే కాంగ్రెస్ అందరు కలిసి విజయ్ తో పొత్తు పెట్టుకోవచ్చు కదా. చూద్దాం తమిళ రాజకీయాల మీద మాకు ఎక్స్పర్ట్ విజయసాగర్ గారు ఉన్నారు, వారు ఏం చెప్తారు చూద్దాం. కానీ చిన్న దిలీప్ గారు, నమస్తే. దిలీప్ గారు, దేశవ్యాప్తంగా బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ 1 by 1 వచ్చేస్తుంది. బెంగాల్ ని కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇదొక అసాధారణమైన గెలుపు. బెంగాల్లో 190 మార్కు వచ్చింది అక్కడ ఇప్పుడు. సో ఈ పరిస్థితిలో అటు బీహార్, ఇటు యూపీ, అటు బెంగాల్, ఇట్లా మొత్తం ఆ సైడ్ అంతా నార్త్ ఈస్ట్ అంతా అయిపోయింది కదా. సో బెంగాల్ విజయాన్ని బేస్ చేసుకొని బీజేపీ దేశంలో చూపిస్తున్న పర్ఫార్మెన్స్ని మీరు అనాలిసిస్ చేయమంటే ఎలా చేస్తారు? డెఫినెట్లీ మంచి రేటబుల్ విక్టరీయే కదా. నోవాన ఏముంది అందులో. ఎందుకంటే బెంగాల్లో దీదీని కొట్టడం అనేది వర్చువల్లీ ఇంపాసిబుల్ అని అనుకున్నాం మనం. ఆమె 3 times అంటే
కంచుకూట మీద ఇంత ఉందన్న కమ్యూనిస్టులు కంచుకూట బద్దలు కొట్టి ఆమె రావడమే ఒక విచిత్రం. అంటే 3 times ఆమె దాన్ని అప్రహితంగా కొనసాగిస్తూ ది వే షీ ఫాట్, ఆమెను కొట్టడం అంత ఈజీగా అనుకున్నాం. బట్ బీజేపీ